హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బొరుగులతో ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. సమ్మర్ అంటే హాలిడేస్. సో ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం క్విక్గా హెల్తీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ అయితే నేను ఒక 3 కప్పుల వరకు మంచి క్వాలిటీ ఉన్న బొరుగులని తీసుకుంటున్నాను. సో వీటిని ఒక 1-2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలంట. అంటిల్ క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. సో మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతోని అన్ని మెజర్ చేసి తీసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే బొరుగుల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ 3 కప్పుల వరకు బొరుగుల్ని తీసుకున్నాను కదా. సో 3కి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు ఇంకా కొంచెం స్వీట్ని కావాలనుకుంటే ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం పాకం వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేవి బెల్లం అడుగు పట్టకుండా ఉండడం కోసమే మనం యాడ్ చేయాలి. సో నెక్స్ట్ ఈ విధంగా ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. సో పాకం అనేది ఇలా రౌండ్గా బాల్ వచ్చేస్తే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. మనం పాకంని ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగుల్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో లడ్డూల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు అడిగినప్పుడల్లా ఈవినింగ్ టైంలో ఒకటి తీసి ఇవ్వచ్చు, ఏం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోవచ్చు. అలాగే స్మెల్ టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో ఇలా లడ్డూలాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే నాకు ఒక 20 పైనే లడ్డూలు అనేవి నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బొరుగుల లడ్డూని అయితే ఒక 2 లేదా 3 నిమిషాల్లో క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా నెల పైన నిల్వ ఉంటాయి కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్లోకి. పాకం సరిగా పట్టకుంటే లడ్డు అనేది సరిగా కట్టకుండా విడిగా అయిపోతుంది. సో లాస్ట్లో మనకు గట్టిగా చల్లారిపోయి గట్టిగా అవుతుంది కదా. సో అప్పుడు మనం 1 లేదా 2 నిమిషాల పాటు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపు వేడి చేస్తే ఈజీగా ఆ పెనం నుంచి ఊడొచ్చేస్తుంది. ఇలా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.